అల్హమ్దులిల్లా. రంజాన్ ముగిసింది, ఈదుల్ అదా వచ్చేసింది. ఈదుల్ అదాను వ్యవహారిక భాషలో బక్రీద్ అని అంటారు. అసలు బక్రీద్ అంటే ఏమిటి? బక్రీద్ నాడు ఏం చేయాలి? జంతువును కుర్బానీ ఇవ్వాలా? ఈదుల్ అదా నాడు కుర్బాన్ చేయాల్సింది ఏమిటి? గాఢ నిద్రలో ఉన్న ఇబ్రహీం అలైహిస్సలాం ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచారు. ఒళ్లంతా చెమటతో తడిచిపోయింది. మనసంతా అదోలా అయిపోయింది. ఏమిటి కల? చాలా విచిత్రంగా ఉందే. నేనేమిటి, నా కొడుకును కుర్బానీ చేయడం ఏమిటి? ఆయనకేమీ అర్థం కాలేదు. కొద్దిసేపు గడిచింది. ఇబ్రహీం అలైహిస్సలాంకు కొద్దిగా అర్థం అవసాగింది. అది కల కాదు, విశ్వప్రభువు అల్లాహ్ తరపున అందిన సందేశం. ఎందుకంటే దైవ ప్రవక్తలకు వచ్చే కలలు కావు, అల్లాహ్ తరపున అవతరించే వహీ. లేక కలిగిన ఏకైక సంతానం. అంతేకాదు 70 సంవత్సరాలకు పైబడిన వయసులో పుట్టిన కొడుకు. పుట్టగానే మొదటి అగ్ని పరీక్ష ఎదురైంది. పాలు తాగే వయసులోనే చిన్నారిని ఎడారిలో వదిలి రావాల్సి వచ్చింది. భార్య హాజరా, కుమారుడు ఇస్మాయిల్ అలైహిస్సలాంను మక్కా ఎడారిలో విడిచిపెట్టి ఏళ్లు గడుస్తున్నాయి. పసిబుగ్గల చిన్నారి పెరిగి పెద్దవాడు అవసాగాడు. పాలు తాగే వయసు నుంచి ఆడిపాడే వయసుకు చేరుకున్నాడు. ఇంతలోనే మరో అగ్ని పరీక్ష. ఓ అల్లాహ్, ఏమిటి వైపరీత్యం? నాకే ఎందుకిలా జరుగుతోంది? ఇబ్రహీం అలైహిస్సలాం మనసు ఇలా ఆలోచించలేదు. కల రాగానే ప్రయాణానికి సిద్ధమయ్యారు. చేతిలో కత్తి పట్టుకుని ఒంటెను ఎక్కి మక్కాకు పయనమయ్యారు. ఒంటెపై పాలస్తీనా నుంచి మక్కా రావాలంటే 1 నెల రోజులు పడుతుంది. కన్న కొడుకును కుర్బానీ ఇవ్వడానికి బయలుదేరిన ఆ తండ్రి హృదయం ఎంత తల్లడిల్లి ఉంటుంది. ఎత్తుకుని ముద్దాడాల్సిన కొడుకును కత్తితో గొంతు కోయాలంటే ఆలోచిస్తేనే కన్నీరు తన్నుకుని వస్తున్నాయి కదూ. 1 నెల రోజుల ప్రయాణం తర్వాత ఇబ్రహీం అలైహిస్సలాం మక్కా చేరుకున్నారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భర్తను చూసిన హాజరా ఆనందంతో పొంగిపోయారు. తండ్రిని చూడగానే ఇస్మాయిల్ అలైహిస్సలాం మెరుపు కంటే వేగంగా వచ్చి తండ్రి ఒళ్ళో వాలిపోయారు. అందరూ కలిసి కాసేపు ఆనందంగా గడిపారు. షికారుకు వెళ్ళొస్తానని భార్య హాజరాకు చెప్పి ఇస్మాయిల్ అలైహిస్సలాంతో కలిసి బయటకు వచ్చారు ఇబ్రహీం అలైహిస్సలాం. తాముండే ప్రదేశం నుంచి చాలా దూరం నడిచి మక్కా నల్లకొండల దగ్గరకు చేరుకున్నారు. షికారుకు వెళదామని చెప్పిన తండ్రి ఇక్కడికి తీసుకొచ్చారేమిటి అని ఇస్మాయిల్ అలైహిస్సలాం ఆలోచిస్తుండగా అసలు విషయం చెప్పారు ఇబ్రహీం అలైహిస్సలాం. తండ్రి చెప్పింది విని 1 నిమిషం మౌనంగా ఉండిపోయారు ఇస్మాయిల్ అలైహిస్సలాం. తర్వాత తన చొక్కా విప్పి తండ్రికి ఇచ్చారు. నాన్న, దీనిని అమ్మకు ఇవ్వండి. నేను లేనని తెలిస్తే ఎక్కువగా బాధపడేది అమ్మే. నేను గుర్తుకు వచ్చినప్పుడు నా జ్ఞాపకంగా ఈ చొక్కాను చూసుకుంటారు. తర్వాత ఇస్మాయిల్ అలైహిస్సలాం ఇంకా ఇలా అన్నారు. నాన్న, మీరు దైవాజ్ఞను పాటించండి. నన్ను సహనం వహించే వారిలో చూస్తారు. బలిచ్చే ముందు నన్ను బోర్లా పడుకోబెట్టండి. ఎందుకంటే కన్న ప్రేమ మీ పనికి అవరోధం కలిగించవచ్చు. అంతేకాదు నాన్న, మీ కళ్లకు గంతలు కట్టుకోండి. ఎందుకంటే కత్తి దూసేటప్పుడు మీ చేతులు వణకవచ్చు. నాన్న, ఇంకో మాట, కుర్బానీ ఇచ్చిన తర్వాత నా మృతదేహాన్ని ఈ కొండల నడుమే ఖననం చేయండి. ఇంటికి తీసుకుని వెళ్ళవద్దు. ఎందుకంటే అమ్మ తట్టుకోలేకపోవచ్చు. ఇస్మాయిల్ అలైహిస్సలాం చెప్పినట్టే కళ్లకు గంతలు కట్టుకున్నారు ఇబ్రహీం అలైహిస్సలాం. తర్వాత కుమారుణ్ణి బోర్లా పడుకోబెట్టారు. తన గారాల పట్టి గొంతుపై కత్తి దూశారు. ఆశ్చర్యం, ఎంతకీ కత్తి పని చేయలేదు. దీంతో కత్తి తీసుకుని వెళ్లి బండరాయిపై పదును పెట్టి తీసుకుని వచ్చారు ఇబ్రహీం అలైహిస్సలాం. ఈసారి కత్తి దూసుకుపోయింది. తర్వాత తన కళ్ల గంతలు విప్పి చూసిన ఇబ్రహీం అలైహిస్సలాం అమితాశ్చర్యానికి గురయ్యారు. కళ్ళెదుట తన బంగారు కొండ ఇస్మాయిల్ అలైహిస్సలాం చిరునవ్వు చిందిస్తూ కనిపించారు.
ఆయన పక్కన దైవదూత హజరత్ జిబ్రాయిల్ అలైహిస్సలాం నిలబడి ఉన్నారు. ఇస్మాయిల్ అలైహిస్సలాం స్థానంలో తల తెగిపడి ఉన్న పొట్టేలు కనిపించింది. మీ త్యాగనిరతిని విశ్వప్రభు అల్లాహ మెచ్చుకున్నాడనే శుభవార్తను వినిపించారు దైవదూత జిబ్రాయిల్ అలైహిస్సలాం. ఆనాటి నుంచి ఈ కుర్బానీ సంప్రదాయం మొదలైంది. హజరత్ ఇబ్రహీం అలైహిస్సలాం సున్నతును ప్రళయ దినం వరకు కొనసాగించాలని విశ్వప్రభు అల్లాహ మానవాళిని ఆదేశించాడు. అల్లాహ ప్రసన్నత కోసం కన్న కొడుకును కుర్బానీ ఇవ్వడానికి సిద్ధపడిన హజరత్ ఇబ్రహీం అలైహిస్సలాం సున్నత్ మనకు చెబుతున్నది ఒక్కటే: మనకు ఎంతో ఇష్టమైనది అయినా సరే అల్లాహ కోసం త్యాగం చేయగలగాలి. మనకి జన్మను ప్రసాదించిన విశ్వప్రభువు కోసం దేనినైనా వదులుకోవడానికి సిద్ధపడాలి. చివరకు అది మన ప్రాణమైనా మన సంపదైనా. బక్రీద్ అంటే జంతువును బలివ్వడం కాదు, మనోవాంఛలను కుర్బానీ చేయాలి. మనలోని చెడులపై కత్తి దూయాలి. ఓ అల్లా, మాపై కరుణ చూపు, మా జన్మలను సార్థకం చెయ్యి. ఆమీన్.